ఆ ఆ కీర్తనాకారుడు 112వ అధ్యాయం వచ్చేసరికి చెప్తున్నటువంటి మాట, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. యెహోవాను స్తుతించమని మరొకసారి చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తాడు? బంగారాన్ని వెండిని అమ్మేస్తాడు, అవి ఉంచుకోడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుస్తాయి, ఆ ఆజ్ఞలను అధికముగా ఆనందిస్తాడంట, అందులో ఆనందం ఉంటుంది. ఇటువంటి ఈ కీర్తనాకారుడి యొక్క సంతానం ఎట్లా ఉందో చూడండి. ఈ కీర్తనాకారుడు చెప్పిన ఈ మాటల ప్రకారం మనం చేసినట్లయితే ఏం జరగబోతుందో ఆ కీర్తనాకారుడు రాస్తున్నాడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. ఈ కీర్తనాకారుడు తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి, దేవుడిస్తున్నటువంటి రాబోతున్నటువంటి విషయాల గురించి, ఆ కుటుంబం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆయన దేవుని మాట అంగీకరించి వెండి బంగారాలను వదిలేసుకున్న వారి కుటుంబం, ఒక సేవకుని కుటుంబం ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ రాస్తున్నాడు. 112వ కీర్తన 2వ వచనం నుంచి, వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల సభ ఎలా ఉంటుంది? సమిష్టిగా ఉంటుంది. హెచ్చుతగ్గులు ఉండవు. నువ్వు గొప్ప నేను గొప్ప అని ఉండదు. ఇది యథార్థవంతుల సభ. ఆ కుటుంబం అదేంట, వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. డబ్బు లేనివాడు బలవంతుడు అవుతాడంట. పెంట కుప్ప నుండి దీనులను పైకెత్తువాడు ఆయన అంటాడు ఇక్కడే కదా, 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈయన రాస్తున్నాడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉందరంట. మరి బాగా ధనం సంపాదించిన వాళ్ళ ముందు ఏమి లేనివాడు ఎలా ఉంటాడు? ఏమి లేనివాడిగా, తక్కువ వాడిగా ఉంటాడు, కానీ బలహీనుడిగా ఉంటాడు. కానీ వాడు బలవంతుడంట. ఇంత ఆస్తులు కనబడుతుంటే ఏదో విధంగా మాయ చేసి సంపాదించుకోకుండా ఉన్నవాడు బలవంతుడు అవుతున్నాడు. అంటే నిగ్రహ శక్తి, దేవునికి కోసం, జ్ఞానం కోసం ధనాన్ని వెచ్చించేవాడు, ధనాన్ని వదిలేసుకునేవాడు బలవంతుడు, ధైర్యవంతుడు. ఎలాగా? ఏమి కనబట్టలేదు, ఇస్తానన్న ఆయన మాట, ఆయన ఎవరు? భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త మాట విని నిలబడిన వారు వీళ్ళు. నిలబడినటువంటి కుటుంబం యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. వంశమే. వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా నుందురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. వాని నీతి ఇక్కడ ఉంటుంది, రాబోయే యుగంలోనూ ఉంటుంది, నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థంగా జీవించే వారికి చీకటి కలిగిన భూమిలో వెలుగుగా ఉంటారు వాళ్ళు. వారి కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు, దయాళులు, అప్పిచ్చువారును, భాగ్యవంతులను, న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ఇక్కడ ఉంటారు, నిత్యరాజ్యంలో కూడా ఉంటారు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకము నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. ఇక్కడ అనేక ఆటుపోట్లు, తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా చలించరు. యెహోవాను ఆశ్రయించిన వారు, బంగారాలు వెండిని వదులుకున్న వారు, యెహోవాను ఆశ్రయించిన వారు స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. ఈ లోకంలో చెప్పే ఏ దుర్వార్తకు కూడా భయపడ్డు. వాని మనసు స్థిరంగా నుండును. వాని శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఈ కీర్తనాకారుడు 9వ వచనం వరకు ఆయన చెప్తున్నాడు. 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ విధమైనటువంటి స్థితిని దేవుడు చూపించాడు. బంగారాన్ని వెండిని వదులుకున్నవాడు, లోకాన్ని వదులుకుని ఆయన చెప్పినట్టుగా భయభక్తులు కలిగి ఆయనకు భయపడిన వాడు, భయభక్తులు కలిగినటువంటి ఈయన సంతానం ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడుతుంది. ఈయనకున్నటువంటి ఆ యొక్క కనికరం గొప్ప ఏంటని. అలాగే ఈ మాటలు కనుక వినలేని పరిస్థితి భక్తిహీనులు. అందుకని ఇక్కడ 10వ వచనం రాస్తుంది, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును, వేదనయు పళ్ళు కొరుక్కొనుటయు ఉండునని చెప్పి రాయబడుతుంది. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఇక్కడ అదే రాయబడుతుంది. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. ఎప్పుడు చూస్తారు వీళ్ళు? నిత్య మరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత. వారు పండ్లు కొరుకుతారు, క్షీణించిపోవుదురు,
భక్తిహీనుల ఆశ భంగమైపోవును. వారికి భూమి మీద అనేక ఆశలు ఉన్నాయి, అనేక కోరికలు ఉన్నాయి. వీరి కోరికలు అన్ని కూడా భంగమైపోతాయి. వారి ఆస్తులు ఉండవు, ఏమి ఉండవు. మొత్తము కూడా వారు ఏదైతే కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ఉన్న ఆస్తులు ఇంట్లో పెట్టుకుని బయటకు వచ్చి పాటలు పాడి ఆ ఆరాధన చేసేసి ఓ మేము గొప్పవాళ్ళం అని చెప్పి దాసుకుని వచ్చి ఆరాధన చేయడం కాదు, పంచొచ్చి ఆరాధనే మనకు చెప్పేది ఇక్కడ కీర్తనకారుడు. ఇటువంటి వారు విశ్వాస జీవితాన్ని ఎలా కలిగి ఉండాలి ఇక్కడ కీర్తనకారుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది నిత్యరాజ్యం కొరకు నిరీక్షించే నీతిమంతులు, దేవుని మాటిని భయభక్తులు కలిగి వెండి బంగారాన్ని అమ్మి జ్ఞానాన్ని కొనుక్కున్న వారికి ఇవి ఎంతో బూస్టింగ్ బలాన్ని ఇస్తాయి. అంతే అంటుంది, వారి సంతతి వారి భూమి మీద బలవంతులుగా ఉంటారు. మీ విడుదల సమీపించి ఉంది, సంతోషించండి. మీరు వేచి ఉన్నదానికి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. మనకి ఇవ్వబోతున్నటువంటి నిత్యరాజ్యము ఆయన నిత్య మహిమలో ఉండబోతున్నామన్న విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇక్కడ భక్తిహీనుల ఆశ ఏమైపోతుందంట, భంగమైపోతుంది. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు, నిత్య స్తుతి యథార్థవంతుల సభ. ఆ యథార్థవంతుల సభలో కృతజ్ఞతలు చేయాల్సిందేంటి, స్తుతించాల్సిందేంటి ఇక్కడ రాయబడుతుంది. వెండి బంగారాలని సంపాదించుకోమని కాదు, వెండి బంగారాలను అమ్మేసి జ్ఞానాన్ని తెచ్చుకోండి. ఆయన శాసనాలు ఉన్నాయి, పాత నిబంధన క్రొత్త నిబంధన, వివేకంగా అనుసరించండి. వాటిని అనుసరించేవాడు ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయనకి నిత్య స్తోత్రం ఏ విధంగా కలుగుతుంది, ఏ విధంగా వెండి బంగారాలు అమ్మిన తర్వాత నిత్య స్తోత్రం. అంతేగాని వెండి బంగారాలు ఆస్తులు బిల్డింగులు పొలాలు అన్ని పెద్ద అన్ని కూడా కోట్ల ఆస్తులు వెనకాల పెట్టుకుని మైమరిపించిపోయే పాటలు పాడేసి మైమరిపించేసినటువంటి ఆరాధన చేసామని చెప్పి మైకులు పట్టుకుని లైటింగ్లు పెట్టుకుని చేసేది కాదు. ఈ కీర్తనకారుడు క్లియర్గా యేసుక్రీస్తు రాకముందే చెప్తున్నాడు, ఆయన 1000 సంవత్సరాల ముందే. అటువంటి కీర్తనకారుడు విని బలపరచబడ్డాడు. చూసి బలపరచలేకపోతున్నాం అంటే మనంత దుస్థితిలో వేరే వాళ్ళు లేరు అని గుర్తుపట్టాలి. ఈ కీర్తనకారుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ విషయంలో నీతిగా అనుసరిస్తున్న వారి సంతతి వారు ఎలా ఉంటారో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో 112వ కీర్తన 2వ వచనం నుంచి 9 వరకు కనబడుతుంది. ఇది అంగీకరించలేనటువంటి వారు భక్తిహీనులు, ఇక వారు చింతపడతారు, వారు పండ్లు కొరకు కొంచెం క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఇంకా ఇది నిత్య స్తుతి ఉండదు. ఇంకా నిత్య స్తుతి అని చెప్పి వారి కలిగిన వాటిని చేసినటువంటి వారు ఆగిపోతాయి. ఈ కీర్తనకారుడు ఎంతో బూస్టింగ్ బలాన్ని ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడో చూడండి. బైబిల్ మనకు క్లియర్గా చదువుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. యథార్థవంతుల సభ, సంఘము, వారి కుటుంబము ఏ విధంగా ఉంటుందంటే వెండి బంగారాలను అమ్మేసి పంచేసి జ్ఞానాన్ని సంపాదించుకుని ముందుకెళ్తుంది. ఇంత గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. 2 నెలల క్రితమే దేవుడు తన కనికరం చొప్పున ఈ వర్తమానాన్ని అందించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నప్పుడు అనేక వాక్యాలు రావటం వల్ల వివరించలేకపోయా. ఇది 2 నెలల క్రితమే ఇంచుమించుగా దేవుడు తన కనికరం చొప్పున నాకు తెలియపరిచినప్పుడు నేను ఎంతో సంతోషించా, నేనెంతో ఆనందించా. 2 నెలల నుంచి ఇది గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడల్లా నాకు ఆనందం, సంతోషం. ఈరోజు మీకు కూడా ఇది అర్థమైతే నిత్యరాజ్యం గురించి, జ్ఞానాన్ని గురించి, యెహోవా భయభక్తులతో ఆయన చెప్పిన మాట ప్రకారం ఉన్నవారికి ఇది ధైర్యాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున ఈ లోకంలో మనకి కాలక్షేపం లేకపోవటానికి ఏమీ లేదు. బోల్డ్ సబ్జెక్ట్ ఉంది మనకి. మన లోకంలో ఏ కాలక్షేపం మనకు అవసరం లేదు. ఇంతకు మించినటువంటి ఆ సంతోషాన్ని ఇచ్చే దైవ గ్రంథము ఎంతో ఉంది. భూమి మొత్తం తిరిగి వచ్చినా కూడా సరిపోదు. అంత టైం ఎంత అయిద్దో అంత టైం తీసుకున్నా కూడా ఇది మనకు పూర్తవదు. అంత గొప్ప వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యులు ఇంకా వివరిస్తే అంటే ఆయన గొప్పతనాలు ఏంటి ఒక్కొక్కటి చూస్తే యథార్థవంతుల విషయాలు కానీ ఇవన్నీ కూడా వివరిస్తే చాలాసేపు టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఈ అవగాహన ఉన్న వారికి, దేవుని అనుసరించే వారికి వెంటనే కనెక్ట్ అవుతారు. లేని వారికి వివరించాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ దేవుడు తన కనికరం చొప్పున 111, 112 అధ్యాయాలు కీర్తన గ్రంథము మనం ధ్యానించడానికి దేవుడు తన కనికరం చూపించాడు. ఈ కీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కీర్తనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోతున్నటువంటి యథార్థవంతుల సభా సంఘం, అదే క్రీస్తు సంఘము, అది ఎలాగుంటుందో ఆ సంఘమునకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఈ కీర్తనకారుడు చక్కగా రాస్తున్నాడు.
ఆ సంఘమునకు ఉన్నటువంటి విలువలు ఎలా ఉండాలో ఈ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఈరోజు ఈ యథార్థవంతుల సభ సంఘముల గురించి తెలుసుకున్నట్లయితే మనం ఎంతో ఆనందించగలము, ఎంతో సంతోషించగలము. నిరీక్షించున్న నీతిమంతులకి ఇది మంచి బలాన్ని ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ వాక్కు ద్వారా మాట్లాడినటువంటి ఆ యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి సర్వగంత మహిమ చెందునుగాక. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములో ఎల్లవేళ ఆయన ఆత్మ తోడేండు నడిపించునుగాక. ఆమెన్.